సర్పంచ్ ఎలక్షన్లలో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నాయి ఊర్లలో? ఊర్లలోనా కేసీఆర్ గెలుస్తాడు అనుకుంటాను. ఎందుకే కాంగ్రెస్ ఇవి ఫ్రీ బస్సు సన్న బియ్యం కరెంట్ ఇస్తుంది కదా, ఫ్రీ కరెంటు అన్ని తండ్రులు అయితే మాకు పింఛన్లు ఇస్తానని ఇయ్యలే, పింఛన్లు ఇస్తానని ఇయ్యలేదు. మళ్ళా అందులోకి ఒక్కటి మన ఆడోళ్ళకు 2500 ఇస్తానన్నాడు, అది ఇయ్యలే. ఆడోళ్ళకు తులం బంగారం అన్నాడు, అది ఇయ్యలే. రైతులకు రైతు బీమా అన్నాడు, అది ఇయ్యలే. మళ్ళా ఈ పేదలకు అందుబాటులో ఉండి వాళ్లకు భూములు ఇస్తానని ఇయ్యలే. ఒక్క ఇండ్లు ఇచ్చిండు, ఇందిరమ్మ ఇండ్లు. ఇందిరమ్మ పేరు ఎందుకు చెప్తాను, నేను వేయలేదా? కమ్యూనిస్ట్గా ఉండి కూడా ఇందిరాగాంధీకి ఓటేసిన. ఇందిరాగాంధీ వాళ్ళే కేసీఆర్ నడిపియాలని అనుకున్నాడు, కానీ కేసీఆర్కు పడేసిండ్లు. ఇప్పుడు తక్కువ తమ్మార ఒకరికి ఇక్కడ చేసి వాళ్ళు అట్లా చేసి ఇట్లా చేసి అన్ని తీరులో చేసిండ్రు. పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి, పల్లెపూరులో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటారు? పంచాయతీ ఎలక్షన్ అది పార్టీ బేస్లో అయితే లేవు కదా, ఇండిపెండెంట్గా అవుతుంది. ఇండిపెండెంట్గా ఏ క్యాండిడేట్కి మంచి పని చేస్తారో వాళ్ళు గెలుస్తారు అంతే. పార్టీ అయితే ఓన్లీ మద్దతు చేస్తారు కదా. పార్టీ మద్దతుదారులు ఏ పార్టీ మద్దతుదారులు గెలిచే అవకాశం? మీరు అయితే చూడండి, పల్లెలో బీఆర్ఎస్ది నడుస్తుంది. మీకు అవుతుంది బీఆర్ఎస్ మద్దతు ఉన్న క్యాండిడేట్లు మొత్తం గెలుస్తారు, ఖచ్చితంగా గెలుస్తారు. ఎందుకంటే రైతు బీమా, రైతు బంధు ఏమేం చెప్పిండ్రు, ఏం చేయలేదు. బీసీ రిజర్వేషన్ కూడా దోకా చేసిండ్రు. చెప్పిండు 42% ఇచ్చిండు 17%, అది తప్పు కదా. అందుకే జనాల గుండె మీద ఉన్నాయి, జనాలు దానికి సమాధానం చెప్తారు. మొన్న రేవంత్ రెడ్డి సీఎం అవడానికి ప్రధాన కారణం పల్లెల్లో ఉన్న వాళ్ళే కాంగ్రెస్ వైపు ఓట్లు వేసారు కదా, మరి ఇప్పుడు కూడా అటే దోకా వచ్చింది కాంగ్రెస్ వాళ్ళ నుంచి పల్లె వాళ్ళకి, విలేజర్కి దోకా ఇచ్చిండ్రు. ఇప్పుడు మీరు రైతు బంధు తీసుకుంటే 6000 వస్తుంది, తర్వాత తీసుకుంటే 10,000 వస్తుంది అని చెప్పిండ్రు వాళ్ళు. ఇప్పుడు దాకా ఏదో రైతు బంధు రాలేదు. కౌలుకారుకు కూడా ఇస్తాం, రైతులకు కూడా ఇస్తామని చెప్పిండ్రు. కౌలుకారుకు పక్క పెట్టేసి అస్సలు కూడా ఇవ్వలేవు. జనాల మీద చాలా రైతు గుండెలో ఆక్రోశం ఉన్నాయి. వాళ్ళు దానికి బుద్ధి చెప్తారు. కాంగ్రెస్కు వాళ్ళ ఎంత వాళ్ళ స్థాయి ఉన్నాయి అది జనాలు చెప్పేస్తారు. ఇప్పుడు చూస్తే ఇందిరమ్మ చీరలు క్వాలిటీ ఇచ్చిర్రు, మరి ఫ్రీ కరెంట్ ఇస్తారు, 200 యూనిట్లు, సన్న బియ్యము, 500 గ్యాసు, ఫ్రీ బస్సు ఇచ్చారు కదా పల్లె వాళ్ళకు. ఫస్ట్ అయితే ఇందిరమ్మ చీరలు క్వాలిటీ ఇచ్చిండ్రు ఎవరు చెప్పిండ్రు మీకు? మీరు చూసిండ్రు మీరు చూస్తే చెప్పు ఫస్ట్. అంటే సోషల్ మీడియాలో ఏం చెప్తారు, షారుఖ్ ఖాన్ ప్రధానమంత్రి అవుతారు అని అవుతారు కదా వాళ్ళు. మీరు చూసలేవు. అది ఇంతకుముందు రకరకాల చీరలు రకరకాల రంగాతో కేసీఆర్ సార్ బతుకమ్మ చీర పేరు మీద ఇచ్చిండ్రు. వీళ్ళు ఇప్పుడు ఎట్లా చేసిండ్రు అంటే యూనిఫామ్, అది బ్యాండ్ బాజా యూనిఫామ్ ఉంటుంది కదా, అట్లానే అందరు ఆడమ్మకు ఒక్క యూనిఫామ్ ఇచ్చేస్తే ఎవరు వాడతారు? అది వాడతలేవు. అది డబ్బులు ఇచ్చేసి ఇన్ఫ్లుయెన్సర్కు పట్టుకొని మంచి అయింది చెప్తే అందరు చెప్తారు. మీరు ఆమెకు ఒక్కరైనా మా అక్క చెల్లెలకు, మా ఏదో అక్క చెల్లెలకు, అక్క లేడీస్కు ఆ చీర వాడుకొని తిరిగొచ్చి చూసినాం. మీరు అయితే అది మీడియాలో చేస్తారు కదా, మీరు చూసిన ఓన్లీ సోషల్ మీడియా అంటే వాళ్ళకు చీర వేసుకొని వీడియో తీసేసి మళ్ళీ వేసేసి పక్కకు పెడుతున్నారు డబ్బులు ఇస్తే. ఎంత కోపం ఉన్నాయి ఆడ ఆమెకు ఆ చీర మీద. మీరు వాళ్ళకు నచ్చితే మీకు కనిపించాలి కదా, ఎక్కడ మీకు కనిపించలేవు కదా. మీరు చెప్పండి, మీరు కనిపిస్తుంది ఎక్కడ? ఏదో అది చీర అస్సలు ఖరాబ్ చీరలు. ఎలక్షన్ తర్వాత మీకు అర్థమవుతుంది. కాంగ్రెస్ సపోర్ట్ ఉన్న క్యాండిడేట్ మొత్తం కాంగ్రెస్కు క్యాండిడేటే దొరుకుతలేవు. మనకు జైరాబాద్ నుంచి ఫోన్ వచ్చినాయి, ఏం సార్ ఏం చేయాలి, కాంగ్రెస్కు క్యాండిడేట్లు దొరుకుతలేవు, ఎట్లా చేయాలి, క్యాండిడేట్ కోసం నేను చాలా దొరుకుతున్నాను.
మరి సంగారెడ్డిలో మొత్తం జగ్గారెడ్డి చెప్పిన వాళ్ళు గెలుస్తారని అంటారు కదా. అది జగ్గారెడ్డి అట్లా చెప్తారు, డబ్బులు పెట్టేసి వాళ్ళది అట్లా లేవు. జైరాబాద్లో ప్రత్యేకంగా కాంగ్రెస్కు క్యాండిడేట్ మద్దతు ఇస్తా అంటే మీ మద్దతు అవసరం లేవు, మా పేరు మా విలేజ్లో మంచి ఉన్నాయి, మేము గెలిచిన తర్వాత మీ పార్టీకి వస్తాం, బట్ ఫస్ట్ మీరు మద్దతు ఇవ్వద్దు, మీ మద్దతు ఇస్తే మేము ఓడిపోతామని అట్లా చెప్తున్నారు వాళ్ళు. అంటే ఇందిరమ్మ ఇండ్లు కూడా కొత్త రేషన్ కార్డులు ఇచ్చారు. ఇందిరమ్మ ఇండ్లు ఒక్క కూడా కొత్తగా కట్టలేవు వాళ్ళు. కేసీఆర్ సార్ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు వాళ్ళు పంపిణీ చేసేసి రిబ్బన్ కట్ చేసి మేమే కట్టినాం చెప్తే అట్లా అవుతుంది. వాళ్ళు ఒక్కసారి వాళ్ళు శంకుస్థాపన చేసి పూర్తి చేసి ఇచ్చేస్తే ఇందిరమ్మ ఇండ్లు అవుతుంది. వాళ్ళు ఓన్లీ కలర్ చేసేసి పేరు మార్చి అని ఇచ్చేస్తున్నారు.